ఆ అవతారం ఏంటి? ఆ గడ్డం ఏందిరా? జాబ్ వచ్చినాక తీసుకుంటారులే. వీనికి జాబ్ వస్తే వీడు ఇంకా అప్పు కడతాడా? మీరు నా అప్పు కట్టరు, నువ్వు వండి వేస్ట్ రఘువా. చెడబుట్టావు కదా నా కడుపున, ఎందుకురా నువ్వు బతికి? నేను ఇంట్లోనే ఉండా, నేను అన్ని సెట్ అయినాక మళ్ళీ మేము ముందుకు వస్తాం. ఏది ఏమైనా భయపడకు రఘు, నీ తోడుగా నేనుంటా. నీకు జాబు వస్తుంది, అనుకునే అన్నీ జరుగుతాయి. నమ్మకాన్ని మాత్రం కోల్పోకు రఘు. అన్నీ సెట్ అయ్యాక నువ్వు కోరుకున్నట్టే నా పేరు మీద ట్రస్ట్ పెట్టావు తీరా. కిషోరుడు ఎలా ఉన్నాడు? నీకు జాబ్ లేదేం లేదు, ఇంట్లో చెల్లి పార్టీ వచ్చి అమ్మమ్మ ఇంటికి అంటుండవు. అవును రాదన్నా, నిజమే. నేను అవతారమేంద్రా, ఎప్పుడు చూసినా మనకు రోడ్ల మీద పిచ్చోన్ లెక్క తిరుగుకుంటా కనబడతాడేంద్రా. నిజంగా పిచ్చోళ్ళ లెక్కనే ఉన్నాడు. సిగ్గుండాలిరా, అంత పర్సన్ కొద్ది ఇంట్లో చెల్లి బయటకు వచ్చి ఇంకా కూడా వాళ్ళ అమ్మ ఇట్లా అన్న తినుకుంటే బతుకుంటాడు. వీడు ఇట్లా ఎన్ని రోజులు ఉంటాడు? వీని ప్లేస్లో గిట్టనే ఉంటాయి, ఇజ్జత్గా నువ్వు వేసుకుని వచ్చేటోళ్ళు. అయినా వీడు ఇలా ఉంటే మీరు రిక్రూట్ ఎవరు చేస్తారన్నా? రిక్రూట్ అంటే ఏంటిదిరా? జాబ్ ఇచ్చుడు అన్నా. అవునారా కిషోర్, ఈయనకి జాబ్ రా, ఏం రా, బతికి వేస్ట్ రా. నిజమే అన్నా. హలో రఘు, నేనే కాల్ చేద్దాం అనుకున్నా, ఇంతలో నువ్వే కాల్ చేసావు. నీకొక విషయం చెప్పాలి. ఏంటి? మా పేరెంట్స్ ఒప్పుకోరు. ఎందుకు? ఏమైంది? ఎందుకు అలా అంటున్నావు నువ్వు? నీకు నాకు సెట్ కాదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నువ్వు అలా నాకు ప్లీజ్. గుడ్ బై. నర్వస్ ఉన్నాం. లేదు మామ, పెట్టిపోతున్నా వెళ్తలేదు. ఎందుకు, ఏమైంది? సరేరా, ఏ దాగు. ఇప్పుడైనా ఏమైందో? ఏమో మామ, లైఫ్ ఎట్టిపోతుందో అర్థమవుతలేదు. ఎక్కడ చూసినా రెస్పెక్ట్ ఉండలేదు, సొసైటీలా ఎవరి దగ్గర లేదు, ఆఖరికి నా పేరెంట్స్ దగ్గర కూడా నాకు రెస్పెక్ట్ లేకుండా పోతుంది మామ. ఎందుకురా ఇంతలా బాధపడతావు? లైఫ్లో జాబ్ రాదా, సెట్ కావా? ఏమో మామ, నా దగ్గర ఏం లేకున్నా నా దగ్గర అన్నీ వస్తాయని నాకు ధైర్యం చెప్పి ధైర్యమే ఈరోజు నన్ను వదిలిపెట్టి పోయింది మామ. ఎందుకురా ఇంతలా సఫర్ అవుతున్నావు? ఎవరి కోసం? ఇంతో అసలు ఏమైందిరా? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు? చెప్పురా, ఇంతలా ఏమైందిరా అసలు? ఏమో మామ, నువ్వే చూడు ఏమన్నావు. ఏంట్రా ఇది? ఏమో మామ, నాకు అర్థం ఏదో ఒకరా, ఎందుకు బాధపడుతుంది? ఊరుకో. ఇవాళ డల్గా వండుకుంటూ ఇలా బాధపడుతూ ఎన్ని రోజులు ఉంటావురా? నేను మరీ మరీ చెప్తున్నాను నీకు, నేను నమ్మకాన్ని మాత్రం కోల్పో. నీకు జాబ్ వస్తుంది, నీకు జాబ్ వస్తే నీకు ప్రతి ఒక్కటి నీ దగ్గరకు వస్తుంది. అప్పటిదాకా ఒప్పుకో. అందుకే మామ, నేను కూడా ఒక వన్ లాస్ట్ టైం
ట్రై చేద్దాం అనుకుంటున్నాను వెబ్సైట్ కోసం. బాధపడకులే, ఇంటికైతే వెళ్దాం బా. పద. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా నాకు జాబ్ రావట్లేదు. నేను ప్రతిసారి రిజెక్ట్ అవుతూనే వస్తాను. నాకు ఇప్పుడు దక్కిందంటూ ఏదీ లేదు. ఈ వన్ లాస్ట్ టైం ట్రై చేస్తాను. పొద్దున సరిగా వస్తే ఉంటా. ఒకవేళ జాబ్ రాకపోతే మామ నాకు జాబ్ వచ్చింది. హే, కంగ్రాచులేషన్స్ రా రఘు. హలో రఘు, ఐఎమ్ సారీ. మా పేరెంట్స్ని ఒప్పించాను. నువ్వు కోరుకున్నట్టే ఫిబ్రవరి 8కి పెళ్ళి. కానీ ఏంటి? అది పెళ్లి రోజే చెప్తా. ఏదో చెప్తానన్నావు కదా, కనీసం ఎప్పుడైనా చెప్తావా? అది పెళ్లి రోజే చెప్తా అని చెప్పినా కదా. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ ఫిబ్రవరి 8 తారీఖు నా పెళ్ళి. మీరిద్దరు తప్పకుండా రావాలి. సరే అన్న, వెళ్తా మరి. మీరిద్దరు తప్పకుండా రావాలి, మర్చిపోకండి. అరే కిషోర్, మనం ఇతను ఇంత తక్కువ చేసి మాట్లాడినా కానీ ఇంత గొప్ప వచ్చిండేంట్రా. అవును రాదన్న, నిజమే. వాళ్ళ అమ్మ నాన్న అప్పు తీర్చిండు, కారు కొన్నాడు, బిల్డింగ్ కూడా కట్టేసిండటన్న. అవునా కిషోర్? అతను వాళ్ళ పిల్ల పేరు మీద ట్రస్ట్ పెట్టిండు అన్న. ట్రస్ట్ అంటే ఏంటిరా? లేదన్న, సేవా కార్యక్రమాలు చేస్తాడు అది. అవునారా కిషోర్? అవునన్న. అరే కిషోర్, ఇతని జీవితం ఇంతలా మారింది, ఓవర్ నైట్లో చేయలేదు అసలు. మామా కంగ్రాట్స్ రా, ఎల్లారికి వెళ్ళి. థ్యాంక్ యూ మా. కూర్చోమ్మా. ఎలా ఉన్నారా నాకు? నువ్వు కూడా చూస్తున్నావు కదా మామ, లైక్ చాలా మారిపోయింది. అమ్మ నాన్న అప్పు కట్టేసిన, బిల్డింగ్ కట్టేసిన, కారు కొన్నా. ఎక్కడైతే నేను రెస్పెక్ట్ కోల్పోయినావు అక్కడ నేను తిరిగి దక్కించుకున్నాను మామ. ఇంకా నేను గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిని నేను తిరిగి మళ్ళీ దక్కించుకున్నామమ్మ. నాకు దీనికి చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు అర్థం కాదు, అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఎలా ఒప్పించారా? అన్నీ సెట్ అయి ఉన్నాగా మామ. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడినా ఒప్పించేసిన, ఒప్పేసుకున్నారు. వాళ్ళ నాన్న అడ్డు చెప్తాడు అనుకున్నా మామ, కానీ ఆయన ఒప్పుకున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉందిరా, నువ్వు వాళ్ళ ఇంట్లో ఒప్పించావు అంటే. గ్రేట్.
థ్యాంక్ యూ మామ. ఇంకా మామ ఎప్పుడు ఏమడిగినా ఏమో ఏమో అనేవాడివి, ఇప్పుడు ఇంకేంటి మామ అని అడుగుతున్నావారా? బాధలేం లేవుగా మామ. షర్ట్ నీకు చాలా బాగుందిరా. ఇదా మామ, ఈ షర్ట్ నాకు చాలా ఇష్టం మామ. ఎందుకంటే ఈ షర్ట్ ఉన్నప్పుడే తనని ఫస్ట్ టైం కలిసి, ఇది నాకు మెమొరబుల్ షర్ట్ మామ. చూడు మామ, తను నాతో ఎంత సంతోషంగా ఉందో. కంగ్రాచులేషన్స్ రా రవి, నేను చూసా నాకు చాలా గర్వంగా ఉంది. నువ్వు అనుకున్నానే సాధించావు. థ్యాంక్ యూ మామ. ఓకే రైట్ రా మరి. ఏదో చెప్తా అన్నావు, కనీసం ఎప్పుడైనా చెప్పు. తెల్లారితే పెళ్ళే కదా, అప్పుడు చెప్తాలే.